హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఇలా ఫ్లవర్ బీడ్ తీసుకున్నానండి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. డిజైన్ అయితే భలే ఉన్నాయండి. దీనికి తోడుగా ఇంకొచ్చేసి ఇలా క్యాప్ బీడ్ అయితే తీసుకున్నాను. ఇదైనా కొద్దిగా అంబ్రెల్లా ఎలా ఉంటుందో అలా ఉందండి. ఈ క్యాప్ బీడ్ అయితే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఇది కాకుండా వేరే ఏదైనా క్యాప్ బీడ్ తీసుకోవచ్చండి. అలాగే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. చిన్న నీడిల్ అండి, హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిల్. కాటన్ థ్రెడ్ మ్యాచింగ్, పొలం మ్యాచింగ్ ఉండాలి. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ అండి. అలాగే పెద్దదొక ఐ నీడిల్, గ్లూ, చాపీస్, మార్క్ పెట్టుకోవడానికి, సీజర్, టేప్ అండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇలా శాంపుల్కి అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నాను. కొద్ది దూరం కావాలంటే 1.5 ఇంచ్ అయినా, కాకపోతే 2 ఇంచెస్ అయినా గ్యాప్ పెట్టుకోవచ్చు. దూరం కావాలనుకుంటే దగ్గరైనా శారీ ఫుల్ గ్రాండ్ లుక్ వస్తుంది. ఇంకొచ్చేసి ఇలా పెద్ద ఐ నీడిల్ తీసుకున్నాను. చూడండి, ఇదిగోండి. అలాగే కాటన్ థ్రెడ్ అండి, 2 వరుసలు తీసుకున్నాను. నీడిల్ లోపల ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. పెద్దదైతే, చిన్న నీడిల్ అయితే కొద్దిగా టైం పడుతుంది వేసుకోవడానికి. ఇదిగోండి, ఇలా వచ్చేసి మొత్తం 4 వరుసలు కాటన్ థ్రెడ్ అయిందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒక క్యాప్ బీడ్ అయితే వేసుకున్నాను. మళ్ళీ ఈ ఫ్లవర్ బీడ్ వేసుకున్నాను. చూడండి, ఇదిగోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న టిప్ ఇక్కడ గమనించి ఫ్రెండ్స్, ఇక్కడ బీడ్స్ కొన్నిటికి హోల్ చిన్నగా ఉంటుంది. వీటికైతే ఇదిగోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బీడ్ పెద్ద హోల్ ఉంటే మంచిగా నీడిల్ అయితే పెద్ద తీసుకోవచ్చు. ఇలా కుదరకపోతే చిన్నదైనా సరే వేసుకోవచ్చు. చూసి ఇక్కడ గమనించి చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఇలా వేసుకోవాలి. మళ్ళీ నీడిల్ పైనుంచి బీడ్ పైనుంచి ఫ్లవర్ బీడ్, మళ్ళీ క్యాప్ బీడ్ లోపల నుంచి తీసుకొని కిందికి తీసుకొని ఇలా రావాలి. ఇంత ఈజీ కదా ఫ్రెండ్స్. వర్క్ చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కింద థ్రెడ్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని అయితే ఇలా పార్టిషన్ చేసుకోవాలి. ఇలా నాట్ వేసినట్టు ఇలా వేసుకుని మధ్యలో అయితే ఈ ఫింగర్ అయితే ఈ గ్యాప్లో ఇలా పెట్టుకోవాలండి. ఇంకొచ్చేసి ఇలా 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మొత్తం 150 స్టాండ్స్ ఉంది. ఈ గ్యాప్లో నుంచి ఈజీగా ఇలా వచ్చేస్తుంది. వెనకాల ఫింగర్ నుంచి ఈ సిల్క్ థ్రెడ్ని అయితే ఎక్కడ స్లిప్ కాకుండా పట్టేసుకోవాలి. ఇదిగోండి, అప్పుడు మరీ టైట్ కాకుండా లూజ్గా ఒక పెట్టుకొని ఇలా పెట్టుకొని అప్పుడు లెంత్ అనేది చూసుకోండి. 1 ఇంచా 1.5 ఇంచా ఎంత కావాలి లెంత్ అనేది అప్పుడు చూసుకొని అప్పుడు ఒక 2 నాట్స్ అయితే టైట్గా వేసేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ మీకు ఎలా అనిపించిందో డిజైను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఇలా టైట్గా ఇలా వేసుకోండి. చిన్న నీడిల్ అండి, దానికి ఇలా గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా నాట్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మళ్ళీ మీకు ఈ డిజైన్ కానీ ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా వేరే డిజైన్స్ కానీ ఈజీ మెథడ్లో అర్థమయ్యేలా చెప్తాను. మళ్ళీ మీకు ఎలా అనిపించిందో, ఈజీగా అనిపించిందా, ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మళ్ళీ ఈ నీడిల్ని అయితే పైనుంచి కిందికి ఇలా లాగేసుకోవాలి. ఇక్కడ నాట్ అయితే అయిపోయిందండి. కింద ఇక్కడ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో, ఒక డాల్ అనిపించినట్టు భలే ఉంది డిజైన్ అయితే. నేను మొత్తం ఫైనల్ లుక్ కంప్లీట్ చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా.
నాకైతే భలే నచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి 350 to 450 ఎయిర్ అవర్స్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. బాగుంది కదా. థ్యాంక్ యూ.